షార్లో తీవ్రవాదులు ఉన్నారన్న ఫోన్ కాల్ తో పోలీసులు సిఐఎస్ఎఫ్ బలగాలు అప్రమత్తమయ్యాయి. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చెన్నై కమాండ్ కంట్రోల్ సెంటర్ కు బెదిరింపు కాల్ వెళ్లింది. దీంతో షార్ పరిసర ప్రాంతాల్లో అణువణువున బలగాల సోదాలు కొనసాగుతున్నాయి. సముద్ర మార్గాల్లోనూ కోస్ట్ గార్డ్స్ తనిఖీలు చేస్తున్నారు. షార్లో తీవ్రవాదులు ఉన్నారన్న ఫోన్ కాల్ తో పోలీసులు సిఐఎస్ఎఫ్ బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, పోలీసులైతే అన్ని కోణాలను తనిఖీలు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. అసలు ఈ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమైనా ఆకతాయిలు పని అనుకుంటున్నారా ఏంటి? అసలు ఏం చెప్తున్నారు? శంకరి, యాక్చువల్ గా అర్ధరాత్రి సమయంలో చెన్నై పోలీస్ కంట్రోల్ రూమ్ కి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. షార్ లో బాంబులు పెట్టారు, తీవ్రవాదులు ఉన్నారంటూ వాళ్ళ సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఆకతాయిల పన లేక నిజంగానే ఉందా అనేది అర్థం కాని పరిస్థితి. దాంతో ఒక్కసారి ఆ బలగాలు, అన్ని బలగాలు కూడా అప్రమత్తమయ్యారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నాయుడుపేట డిఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో సులువుపేటలో ఉన్నటువంటి షార్ వాళ్ళ ఉద్యోగులు, సైంటిస్టులు ఉండే ప్రాంతాలన్నీ కూడా తనిఖీలు నిర్వహించారు. ఇక షార్ అనేది ప్రధానంగా చూస్తే చుట్టూ వాటర్ ఉండి ఒకే ఒక్క మార్గం ఉండే, రోడ్డు మార్గం ఉండే ప్రాంతం అది ఒక దీవి ప్రాంతం. ఇక్కడ షార్ లో దాదాపు ఒక 2000 మంది సిఐఎస్ఎఫ్ జవాన్లు ఉంటారు. వాళ్ళంతా కూడా ఈ అడవులు, దట్టమైన అడవులు కూడా ఉంటాయి, అక్కడ అడవుల్లో కూంబింగ్ చేస్తున్నారు, మొత్తం జల్లిడి పడుతున్నారు. ఒకవేళ ఇన్ కేసు తీవ్రవాదులు కానీ ఎంటర్ అయితే, పేలుళ్లు సృష్టిస్తే చాలా ప్రమాదం, దేశానికి చాలా వెనకబడే అవకాశం ఉంది. అంతరిక్ష ప్రయోగాలు ఈ రోజు మనం చాలా వేగంగా దూసుకుపోతున్నాం ప్రపంచ స్థాయిలో. అలాంటి ఈ క్రమంలో ఏదైనా జరిగితే ఇబ్బందిని పెద్ద ఎత్తున సిఐఎస్ఎఫ్ జవాన్లందరూ కూడా ఆ అడవులన్నీ జల్లిడి పడుతున్నారు. మరోవైపు ఏదైతే బిల్డింగ్లు ఉంటాయో, కంట్రోల్ రూమ్స్ అన్ని కూడా చెక్ చేస్తున్నారు. లోపల కూడా కొన్ని కాలనీలు ఉన్నాయి, ఆ కాలనీలు కూడా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు ఈ సముద్రంలో కూడా ఒక ప్రత్యేకమైన బృందాలు ఆ సముద్ర మార్గాన్ని ఎవరైనా చొరబడ్డారా, ఎవరైనా చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే క్రమంలో అటువైపు మరోవైపు కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. మెరైన్ టీం కూడా రంగంలో దిగింది, వాళ్ళంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద అయితే షార్ లో ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిజంగానే తీవ్రవాదులు చొరబడ్డారా లేదా అనే దానిపైన చర్చలు సాగుతూ ఉన్నాయి. భద్రతా దళాలు మాత్రం ఎవరిని చీమను కూడా లోపలికి పోనివ్వకుండా మెయిన్ గేట్ దగ్గరే చాలా కంట్రోల్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి కానీ ఈ తనిఖీలన్నీ పూర్తి కావు. నిజమా కాదా, ఇది ఆకతాయిల పని అనేది అర్థం కానటువంటి పరిస్థితి. అర్ధరాత్రి నుంచి కూడా ఈ తనిఖీలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. తీవ్రవాదులు అయితే ప్రవేశించేదానికి అవకాశమే లేదు. కారణం ఏంటంటే ఈ షార్ చుట్టూ కూడా మత్స్యకార గ్రామాలు, దీవులు ఉన్నాయి. ఆ మత్స్యకార గ్రామాలు, ఆ ప్రజలు చేపల వేట సాగిస్తూ ఉంటారు. ఏ క్షణాన ఎవరు గుర్తు తెలియని వ్యక్తి వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా షార్ లో ఉండే సిఐఎస్ఎఫ్ వాళ్ళకి వాళ్ళు సమాచారం ఇస్తుంటారు. స్థానిక పోలీసులు కూడా సమాచారం ఇస్తుంటారు. వాళ్ళందరినీ కూడా ఆరా తీస్తున్నారు. ఇటీవల కాలంలో వారం రోజుల వ్యవధిలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రాంతాల్లో వేనాడు, ఇతర చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏమైనా తిరిగారా, సంచరించారా అనే దాని మీద కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం మీద భద్రత అంతా కూడా కట్టుదిట్టం చేశారు. ఇక్కడ ప్రధానంగా చూస్తే ఈ రాకెట్లలో ఘన, ద్రవ ఇంధనాలు ఉపయోగిస్తారు. వాటిని పెద్ద ఎత్తున నిల్వ కూడా చేయడం జరుగుతుంది. రాకెట్ ఇక్కడ నుంచి దాదాపు కొన్ని వేల కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు ఆకాశంలోకి ఎగరాలంటే ఈ ఇంధనం అవసరం. ఆ ఇంధనాలు కానీ ఏదైనా పేలిస్తే చాలా ప్రమాదం. ఆ షారు, ఆ ప్రాంతానికి అంతా కూడా ప్రమాదం. ఈ కారణంగా భద్రత కట్టుదిట్టం చేశారు. ఎవరైనా చొరబడ్డారనే దానిపైన తీవ్రంగా సిఐఎస్ఎఫ్ వాళ్ళు మొత్తం కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మహేష్.